వెల్కమ్ టు మందాస్ కిచెన్. నేను మీ నరేందర్. ఈరోజు ప్రత్యేకం ఏంటంటే ఆనియన్ ఫ్రైడ్ చికెన్. ఇది ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తున్నాను. ఈరోజు మనము చికెన్ కర్రీ చేస్తున్నాం. దానికి కొత్త టైప్లో వెరైటీగా చేయాలనుకుంటున్నాము. దాని టెస్ట్ ఏ విధంగా ఉంటుంది మీకు చూపించబోతున్నాను. ఇది 1.5 kg చికెన్. దీన్ని మనము చికెన్ కర్రీ చేస్తూ ఉన్నాము. ఈ చికెన్ కర్రీకి కొత్త రకంగా మసాలాను తయారు చేస్తున్నాము. దాన్ని చేసిన తర్వాత మీకు చూపిస్తాను ఎలా దాన్ని మ్యారినేట్ చేయాలనేది. దానికి కావాల్సిన దానిలో ఆనియను, కొత్తిమీర, ఎల్లిపాయ, పచ్చిమిరపకాయ, ఈ ఆనియన్, ఈ 4ను ఇప్పుడు ఫ్రై చేసిన ఆనియన్ ఉంది కదా, అది కూడా కలిపి మొత్తం గ్రైండింగ్ చేస్తాం. గ్రైండింగ్ చేసిన తర్వాత వెల్లిపాయలు, కొత్తిమీర, ఉల్లిపాయలు ఒకటి పెద్దది, దాంతో ఆనియన్ ఫ్రై చేసింది ఆనియన్ ఉంది కదా, ఇది కూడా దీనిలో వేస్తున్నాం. దీన్ని ఇప్పుడు ముందు మ్యారినేట్ చేసుకునే ముందు దీనిలో కొంచెం పసుపు, అల్లం వెల్లిపాయ పేస్ట్ 1.5 టీ స్పూను, ఒక టేబుల్ స్పూను సాల్ట్, ఒక ఈ స్పూను కారం మ్యారినేట్ చేసుకుంది ఉంది కదా, అది కూడా దీనిలో వేసి మిక్స్ చేసుకుందాం. ఈ విధంగా మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. ఇది కరెక్ట్ 10 minutes పక్కకు పెట్టేసుకున్న తర్వాత ఆయిల్ వేసేసి, కడాయిలో ఆయిల్ వేసేసి డైరెక్ట్ పోపు వేయడమే. ఇప్పుడు మనము దీనిలో ఆయిల్ పోసుకున్నాము. మనం ఒక 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసుకున్నాము. ఇప్పుడు దీనిలో చికెన్, ఇప్పుడు మ్యారినేట్ చేసిన చికెన్ ఉంది కదా, అది మొత్తం ఇప్పుడు ఇందులో వేసేసుకుందాం. ఈ కూరను మనము సిమ్లో ఉడికించుకోవాలి. ఈ కూర మొత్తం అయిపోయిన తర్వాత ధనియాల పొడి వేసి దించుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు చికెన్ కర్రీ మొత్తం రెడీ అయిపోయింది. ఇంకో 5 minutes లోపల మొత్తం దాన్ని దించేసి మనం సర్వ్ చేసుకుందాం. చూసారు కదా చికెన్ ఏ విధంగా అనిపిస్తుంది, క్లియర్గా మంచిగా టేస్ట్, స్మెల్ ఇట్లా వచ్చేస్తుంది. చూసారుగా ఎంత ఈజీగా చేసాము దాన్ని. ఆనియన్ ఫ్రైడ్ చికెన్ చాలా చాలా బాగా టేస్ట్ ఉంది. ఇది మీరు ట్రై చేయండి. ఇది ఒకవేళ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. నరేందర్. థ్యాంక్ యూ.